అని ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి బహిరంగంగా మాట్లాడితే ఏంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నాయకుడా లేకపోతే నటుడా, ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడం కోసం 10 జెండాలు మోసి ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి నేనే కారణం అని చెప్పేసి చెప్తా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మెట్ల కానీ ప్రత్యేక హోదా మీద కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా కావాలంటే వాళ్ళన్నకి మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ ఇస్తారో ఎవరో నన్న డౌట్ తోటి ఒక వారం రోజులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారికి సైతం కూడా అందుబాటులో లేకుండా మౌనం వహించారు. ఆ మౌనం వహించేటప్పుడు మాత్రం స్వలాభం ఉంటే తప్పితే మౌనం వహించేటటువంటి మనిషి కాదు అనేది ఊసరవెల్లికి మారుపేరుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లే. ఈరోజు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర తిరిగేటప్పుడు ఆ ఏరియాలో ఎక్కడ పట్టిన కాశీనాయన క్షేత్రాలు ఉండే. మనకి ఇక్కడ గుంటూరు వాళ్ళకి ఆంధ్ర ఇటు పక్క వాళ్ళందరూ కూడా అసలు కాశీనాయన క్షేత్రం అనేది మనకు పెద్దగా తెలియదు. కానీ ఎంత సెంటిమెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి వారు భోజనం చేయడానికి అటు పక్కకి వెళ్తే ఆయన్ని దేవుడిగా చూసుకొని అంత దగ్గరగా, ఎందుకంటే అప్పట్లో తినడానికి జరగనప్పుడు కూడా ఆయన ఎంతో ఏర్పాటు చేసి ఆ క్షేత్రాలని ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చేసి ఆ సెంటిమెంట్ని కూడా చూడకుండా హిందూయిజం మీద దాడి చేసినంతగా ఇవాళ అటవీ శాఖలో కలిసింది అని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆల్రెడీ ఇది అటవీ శాఖలో ఉన్నది ప్రత్యేక కారణంతో దీన్ని దానికి సంబంధించినటువంటి అనుమతులు కావాలని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుండేది. అలాంటిది కాకుండా అటవీ శాఖలో ఉన్నది, టైగర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి మొత్తం కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల సెంటిమెంట్ మీద గుండెల్లో గుద్దారు సార్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ గుళ్ళు కూలగొట్టడంలో ఒకరికొకళ్ళు పోటీ పడతా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు విజయవాడలో 18 దేవాలయాలను కూలగొడితే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలే. అలాగే ఇవాళ దీని గురించి మాట్లాడితే దీన్ని ఇవాళ ఈ హిందూ వ్యతిరేకులు కాకపోతే వీళ్ళ హిందువుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇందులో పేలాలు ఏరుకోబోతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆధారపడి ఏదో చేస్తా ఉందని చెప్పేసి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా కాశీనాయన భక్తులకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెబితే తప్పితే అక్కడ సెంటిమెంట్. మంత్రి లోకేష్ గారు చెప్పారు కదండి, మీకు ఎన్ని క్షమాపణలు కావాలి నాకు అర్థం కాదు. ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడారు కదా, ఈ క్షమాపణ గోలైంది. నా కడుపు నొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటా, మీ కడుపు నొప్పి వస్తే మీరు టాబ్లెట్ వేసుకుంటారు. ఎవరు తప్పు చేస్తే వారు క్షమాపణ చెబుతారు. ఆయన తప్పు చేస్తే ఈయన క్షమాపణ చెప్పడం, ఈయన తప్పు చేస్తే ఆయన క్షమాపణ చెప్పడం ప్రజలకు తెలుసు. ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇలానే చేసుకుంటూ పోతారు. హిందూ దేవాలయాలను మొత్తాన్ని కూడా కూలగొట్టేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నా కానీ ఎవరు ఇటు ఈయన కూలగొడితే తెలుగుదేశం ఏం ఉండనా అన్నా, మీరు నలుగురు మాట్లాడినంత సేపు నోరు కూడా ఎత్తలా. మీరు మాట్లాడటానికే అర్హత లేనటువంటి పార్టీలు మీకు రాజకీయాలు పెట్టుకొని మీరు మాట్లాడుకోవటం మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ లో ఇది ఒక మాట. మొన్న జనసేనకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ యొక్క కార్యక్రమం ఒకటి పెట్టుకుంది. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం. ఈ లోప మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు మీ దగ్గరికి వెళ్లే ముందు నిలబెట్టాం ఒకసారి చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తర్వాత ఆ ట్వీట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. బండ్ల గణేష్ అండ్ ప్రకాష్ రాజ్ నిలబెట్టామని రైట్. సో ఆయన మాట్లాడింది మీరు ఆ రోజు చూశారు. సో ఈ ట్వీట్ల సంగతి చూడండి. ప్రకాష్ రాజు ఎవరి గురించి మాట్లాడారు, ఆయన చాలా స్పష్టంగా ఇంతవరకు ఇంగ్లీష్లో ట్వీట్లు పెట్టేవాళ్ళు, తెలుగులో మొత్తానికి తెలుగు ట్వీట్ పెట్టారనమాట. సనాతన ధర్మం అది ఇది హిందీ భాష అన్నీ మాట్లాడారు.
ప్రకాష్ రాజు ఎందుకు టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? వెనకాల స్టాలిన్, ప్రకాష్ రాజు భుజం మించి స్టాలిన్ తుపాకీ పెలుస్తున్నాడా? స్టాలిన్లో ఏమైనా భయమా? తర్వాత బండ్ల గణేష్ మొత్తానికి ఏంటంటే జానారెడ్డి గారు మాట్లాడినట్టుంది. బండ్ల గణేష్, జానారెడ్డి గారు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు మాట్లాడింది. అలాగే బండ్ల గణేష్ ట్వీట్ కూడా అలాగే ఉంది. ఏమంటారు? మీ మ్యూట్లో ఉన్నారండి మస్తాన్ రావు గారు, మ్యూట్లో ఉన్నారు. సారీ, ప్రకాష్ రాజ్ గారు కానీ బండ్ల గణేష్ గారు కానీ ఆ రియాక్ట్ అయిన అసలు మొత్తం వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది అనుమానం కలిగింది. రెండోది ఏంటంటే అసలు ప్రకాష్ రాజ్ గారికి ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక కాంట్రవర్సీనో లేదంటే ఒక అభిప్రాయం స్పష్టంగా చెప్తారో అప్పుడు ఆయన లైన్లోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే అనేక రకాల జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడచ్చు, లేకపోతే స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎక్కడా లేనిది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అది ఏంటో అర్థం కాదు. ఆల్రెడీ దానికి సంబంధించి జన సైనికులు ఆయనకి సమాధానం పలుమార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఆయన ఎందుకు రెచ్చిపోతున్నారో అర్థం కాదు. ఎందుకంటే కర్ణాటకలో కూడా అనేక రకాలైన వివాదాస్పద అంశాలు ఉంటాయి. ఎక్కడ ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భాలు కనిపించవు. కొన్ని పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన చెప్పాడు, ఆయన సనాతన ధర్మం. మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది మస్తాన్ గారు, మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది మస్తాన్ రావు గారు, ఇండస్ట్రీ మొత్తం ఈయన్ని వెలేస్తే ఆయన్ని రెస్క్యూ చేసింది చిరంజీవి గారి ఫ్యామిలీ. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరు నిలబడ్డారు ఆయన సపోర్ట్ గా. మా ఎన్నికల్లో ఆ ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు ఉంటే ఈయన వెనకాల ఎవరు లేని పరిస్థితుల్లో ఆయన మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అక్కడ ఎన్నిక, ఆయన కూడా నటుడు, చాలా కాలం నుంచి దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ విధమైన ఇది ఆయన కనిపించారు. ఆయన ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అక్కడ చూపించారు. ఆయన కర్ణాటక నుంచి వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ కానీ లేదంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఒకటి చెప్పారు, ఆయన అభిప్రాయ భేదాలు మా దగ్గర వ్యక్తిగతంగా ఉండొచ్చేమో కానీ ఆయన బేసిక్ గా సినీ నటుడు అయినప్పుడు అక్కడ మనం తెలుగు కన్నడం అనేది చూడకూడదు అనేది కూడా స్పష్టంగా చెప్పారు. కానీ మరి ఆయన ఎందుకు ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారనేది ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకు ఆయన మీద మాత్రమే ఉంటారు? కొన్ని అన్నిటి మీద అభిప్రాయాలు చెబుతుంటే వేరు, కానీ కేవలం పవన్ కళ్యాణ్ అన్న దానిలో నుంచే ఒక ఏదో ఎదుగుతూ ఉంటాడు ఆయన. అక్కడ ఎక్కడ తప్పు దొరికిద్దా అనేది. కోడిగుడ్డు మీద ఈకల పీకే కార్యక్రమం చేస్తున్నాడని అభిప్రాయం జనాలకి. బండ్ల గణేష్ ఏంటంటే, బండ్ల గణేష్ జానారెడ్డి గారికి రిఫైన్డ్ వర్షన్ లాగా మారాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడాడు, ఏంటి ఆ ట్వీట్, ఎలా అర్థం చేసుకోవాలి బండ్ల గణేష్ గారి ట్వీట్ని? అంటే బండ్ల గణేష్ గారు కూడా ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో నిలబడతాం లేదు అనుకుంటున్నారో ఏంటో అర్థం కాలేదు, కానీ డైరెక్ట్ గా తీసుకొచ్చారు. ఆయన బేసిక్ గా కాంగ్రెస్ వాదం చెప్తారు. కాంగ్రెస్ వాదం అయినప్పుడు అక్కడ తెలంగాణలో అనేక రకాలైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఆయన రియాక్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన దీని గురించి ఇక్కడ ఆయన ఏం రాశాడో చూసారా మస్తాన్ గారు? జీవితంలో ఎవరైనా నీకు సాయం